డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్ డేట్ కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి వాళ్ళందరూ ఇలాంటి చాలా తక్కువ టైంలో మీకు క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, మనకి అసలు ఎగ్జామ్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఓకే, ఒకసారి క్లియర్గా చూడండి. ఈ రోజు మనం ఈ సెషన్లో మనకి లాస్ట్ ఇయర్ జరిగిన ఫెబ్లో 28th డేట్ రోజు మనకి ఆ రోజు జరిగిన ఎగ్జామ్ నుంచి మనకి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఓకే, ఈజీ లెవెల్లో ఉన్నాయా, టఫ్ లెవెల్లో ఉన్నాయా, వచ్చిన క్వశ్చన్స్ని మనం చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. ఓకే, ప్రతి ఒక్కరు చాలా క్లియర్గా చూడండి. టెట్ పేపర్ 1 అలాగే పేపర్ 2 వాళ్ళకి సిలబస్ సేమ్ అయినప్పటికీ మనకి పేపర్ 1 వాళ్ళకి అలాగే 2 వాళ్ళకి ఏ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అది చూసుకునే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయడం వల్ల మీకు ఎక్కువ స్కోర్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, క్లియర్గా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 150 kg 30 grams by 30. ఓకే, క్లియర్గా చూడండి. దీన్ని ఎలా చేస్తాం? నార్మల్గా అయితే 4/74/2 ఉంది అనుకోండి. జనరల్గా మనం ఏం చేస్తాం? అయితే 74 క్యాన్సిల్ చేస్తాం, లేదంటే 4 క్యాన్సిల్ చేస్తాం. 2 1s 2 2s. జనరల్గా మనం ఎలా చేస్తాం? ఓకే, ఇలా 150 kg 30 grams ఇచ్చినంత మాత్రాన ఏదో ఒకటి క్యాన్సిల్ చేయమని కాదు, 2 క్యాన్సిల్ చేయాలి. ఎలా చేస్తాం ఒకసారి క్లియర్గా చూడండి. దాన్ని ఫస్ట్ రాయడం చాలా ఇంపార్టెంట్. 150 kgs ప్లస్ 30 grams బై 30. రెండింటికి సపరేట్గా 30 అని రాయండి. ఓకే, రెండింటికి మనకి మధ్యలో ప్లస్ సింబల్ ఉంటుంది కాబట్టి రెండింటికి మనం సపరేట్గా బై 30 చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి. 31s 35s 30 క్యాన్సిల్. రిమైనింగ్ మిగిలింది ఏంటి? 5 kg అలాగే 1 gram. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్గా చూడండి, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ టైంకి సంబంధించి క్వశ్చన్ చూడండి. మీకు ఏ లెవెల్లో టెట్లో అడుగుతున్నాడో క్లియర్గా చూడండి. ఓకే, the bus departs from the terminal at 11:20 AM and arrives at the destination at the 2:40 PM. How long did the bus travel? క్లియర్గా చూడండి. 11:20 నుంచి మనకి 2:40కి టైం ఎంత? జస్ట్ మనకి క్లియర్గా చూడండి, హార్డ్లీ. క్లియర్గా చూడండి, ఇది 11:20 అవునా? 11:20 నుంచి క్లియర్గా చూడండి 12:20. ఓకే, క్లియర్గా క్లారిటీ కోసం 1:20. ఓకే, దిస్ ఇస్ 1. నెక్స్ట్ మనకి 2:20 అంతే కదా, 2:40. జనరల్గా 2:20 అండ్ ఎక్స్ట్రా 20 minutes కాబట్టి క్లియర్గా చూడండి 1 hour 2 hours 3 hours అవునా? 3 hours 20 minutes. దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ద ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్, ఓకే, దీని సింప్లిఫికేషన్ ఏంటి అంటున్నాడు, అంతే తప్ప ఇది పర్సంటేజ్ కాదు. క్లియర్గా చూడండి. 15/35ని మనం ఇంకా ఎలా సింప్లిఫై చేయొచ్చు? ఓకే, క్లియర్గా చూడండి. 5 3s 5 7s. వాట్ ఈస్ ద ఆన్సర్? 3/7. క్లియర్గా చూడండి, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మీకు చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు కాబట్టి క్లియర్గా చూడండి. ప్రీవియస్ క్వశ్చన్లోనేమో జస్ట్ ఫ్రాక్షన్ని సింప్లిఫై చేయమన్నాడు. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఓకే, పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. ఫ్రాక్షన్ని పర్సంటేజ్లోకి, ఏదైనా సరే ఫ్రాక్షన్ మనం పర్సంటేజ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? ఇంటూ 100 చేస్తాం. ఓకే, 2/7 ఇంటూ 100 అవునా? 200/7 కదా. ఓకే, 7 1s 7 2s 14 7 8s 56. మిగిలిందంతా 4 కదా. 28 4/7. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడడానికి కొంచెం పెద్దగా ఉంది కానీ అసలు చాలా ఈజీ క్వశ్చన్. క్లియర్గా చూడండి. ఏ షాప్ కీపర్ దానయ్య హ్యాస్ 113 palm leaf fans in his shop. ఓకే, Sharma wants to buy 226 palm leaf fans. Okay, the more number of palm leaf fans required to the shopkeeper to sell the fans. Okay, క్లియర్గా చూడండి. షాప్లో జనరల్గా తనకి ఎన్ని ఉన్నాయి? 113 మాత్రమే మనకి షాప్లో ఉన్నాయి. కాకపోతే మనకి కస్టమర్ ఎన్ని అడుగుతున్నాడు? 226 అడుగుతున్నాడు. ఎక్స్ట్రా ఇంకెన్ని కావాలి? 226 మైనస్ దట్ ఈస్ 113 చేస్తుంది. దట్ ఈస్ 3 113. ఓకే, ఎక్స్ట్రా మనకి 113 కావాలి. దట్ ఈస్ ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. తన దగ్గర హాఫే ఉన్నాయి, తను అడుగుతుందేమో డబుల్ అడుగుతున్నాడు అంటే 113 ఇంకా తనకి రిక్వైర్డ్ ఉంది. ఓకే, నెక్స్ట్ అనే డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా క్లియర్గా చూడండి. 9 oranges కెన్ బి ప్యాక్డ్ ఇన్ ఏ బాక్స్. ఓకే, ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ నీడెడ్ టు ప్యాక్ 738 oranges. క్లియర్గా చూడండి. ఒక బాక్స్లో మనం 9 oranges పెట్టగలిగితే 1 బాక్స్లో 9 అయితే మొత్తం 738 మనం ఎన్ని బాక్స్లో పెట్టచ్చు? 738/9 కదా. ఓకే, 9 8s
9 2s. So what is the answer? 82. That is option 4 is the right answer. Okay, next. So మీకు చాలా డైరెక్ట్ ఈజీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమీ లేదు, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దాని నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. క్వశ్చన్ చూడండి, ఇఫ్ 3/7 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 17/7 దెన్ ఎక్స్ ఈక్వల్ టు. ఓకే, సో మనం ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనకి ఎక్స్ మాత్రమే కావాలి అంటే ఈ 3/7 రైట్ సైడ్ పంపిస్తాం. ఎక్స్ ఈక్వల్ టు 17/7 మైనస్ 3/7 అవును. సో మనకి ఎల్సిఎం 7 అవునా. 17 మైనస్ 3 అంటే ఎంత? 14/7. 7 1s 7 2s. వాట్ ఈస్ ద ఆన్సర్? 2 అంటే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద కాస్ట్ ఆఫ్ ఎ ఫ్లవర్ వాజ్ ఈస్ 120 రూపీస్. ఇఫ్ ద షాప్ కీపర్ సెల్స్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 10% దెన్ ది సెల్లింగ్ ప్రైస్. క్లియర్గా చూడండి, కాస్ట్ ప్రైస్ ఏమో 120 రూపీస్ ఇచ్చాడు, కాకపోతే తను ఎంత కమ్మాడు? 10% లాస్ కమ్మాడు. అయితే అసలు తను అమ్మింది ఎంత? 10% అంటున్నాం. అంటే 10% అంటే 1/10 కదా, అవునా. సో ఇనిషియల్ కాస్ట్ ప్రైస్ అనేది 10 parts కదా. ఓకే, సో 10 parts ఎంత ఇచ్చాడు తను? 120. అయితే సో లాస్ గురించి అడుగుతున్నాడు, అంటే 10 - 1 ఎంత? 9 parts ఎంత అని అడుగుతున్నాడు, అవునా. సో 10 1s 10 12s 1 part 12 అయితే సో 9 parts ఎంత? 12 9s 108. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ కొంచెం టఫ్గా ఉంది. సో క్లియర్గా చూడండి, ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ బై విచ్ 392 మస్ట్ బి మల్టిప్లైడ్ సో దట్ ద ప్రోడక్ట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. అవునా. సో క్లియర్గా చూడండి, ఇచ్చిన ఆప్షన్స్లో మనం ఏ నెంబర్ని మల్టిప్లై చేసి మనకు ఒక పర్ఫెక్ట్ క్యూబ్ వస్తుంది అని అంటున్నాడు, అవునా. సో క్లియర్గా చూడండి, 392ని మీరు కావాలంటే క్లియర్గా ఆప్షన్స్ చెక్ చేయండి. ఇంటూ 7 చేయండి. ఇంటూ 7 చేస్తే ఏమొస్తుంది? థర్డ్ ఆప్షన్ చెక్ చేయండి ఒకసారి. 7 2s 14. ఓకే, 9 7s 63 ప్లస్ 1 64. ఓకే, 7 3s 21. 21 ప్లస్ 6 ఎంత? 27. మనకి 2444 అనేది సో మనకి దేని యొక్క క్యూబ్? మనకి పర్ఫెక్ట్ క్యూబ్స్ తెలుసు కదా, అవునా. సో 14 క్యూబ్ యొక్క వాల్యూ ఏంటి? 2744. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఆప్షన్ 3. ఓకే, సో చూసారు కదండి, మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేస్తున్నాము. సో మీ అందరు కనుక ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ పైన మీ ఒపీనియన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు కనుక కంప్లీట్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.